అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. భారతదేశానికి సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ మధ్య మనకి బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ని బయటికి పంపించడం, మనం షెల్టర్ ఇవ్వడం ఇదైన తర్వాత అక్కడ చాలా డెవలప్మెంట్స్ జరుగుతుంది. బట్ రీసెంట్గా ఏమైందంటే మనకి ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట, ఈ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 దాకా జకీర్ నాయక్ అనే అతనికి 9 ఏళ్ల తర్వాత ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఇది ఢాకాకి అతను ఈ సిరీస్ ఆఫ్ ఇది చేయడంలో దీంట్లో ఉండే ఆంతర్యం ఏమిటి, అసలు ఈ జకీర్ నాయక్ భారతదేశంలో అతను ఏం చేస్తున్నాడు, అతన్ని పిలవాల్సిన అవసరం ఏముంది, ఈ విషయాల మీద చిన్న వివరణ. వీడు జకీర్ నాయక్ పెద్ద ర్యాబిడ్ ఇస్లామిస్ట్, ర్యాబిడ్ ఇస్లామిస్ట్. బాగా మాట్లాడతాడు, యూత్ను బాగా ప్రభావితం చేయగలడు, జిహాదీ ఎజెండాతో నడుస్తున్నాడు. వీడి భారతీయుడు, మహారాష్ట్ర వాడు. వీడికి దిగ్విజయ్ సింగ్ సన్మానం చేసిన ఫోటోలు అవి కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఎంత ఇటువంటి ఎలిమెంట్స్తో ఒకటైపోయిందనే దానికి అదొక నిదర్శనం. వీడు పీస్ టీవీ అనో ఏదో ఒకటి పెట్టి దాంట్లో నుంచి ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రచారాల ఎఫెక్టు సౌత్ ఏషియాలో, అంటే మన ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింల మీద చాలా ఉంటుంది. వాడిచ్చిన ఈ స్పీచెస్ వల్ల ప్రభావితమై బంగ్లాదేశ్లోనే ఢాకాలో యూత్ కాల్పులు జరిపి ఆస్ట్రేలియన్స్ను ఎవరినో చంపేశారు 10 ఏళ్ల క్రితం. ఆ పైనని ఇండియా మేలుకొని వాడిని బ్యాన్ చేసింది ఇండియాలో. అప్పటి నుంచి వాడు ఇండియాకు రావట్లేదు. మలేషియా వీడికి ఒక పెద్ద సెంటర్, మలేషియా అక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు. అటువంటి ఈ మధ్య వాడికి ఐ థింక్ ఈ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సిఫిలిస్ ఆర్ సంథింగ్ విచ్ సోస్ వీడి ఎంత వెధవ అనేది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు వాడికి బంగ్లాదేశ్ మనకు పాకిస్తాన్ కన్నా వరస్ట్ అయిపోయింది. అంతకుముందు మనం పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే బంగ్లాదేశ్ అంతకు మించిపోయింది. ఈ జిహాదిస్ట్ ఎజెండా చాలా గట్టిగా నడుస్తున్నది. వాడికి అంత అటువంటి బ్యాడ్ ఎలిమెంట్ను రెడ్ కార్పెట్ ఇచ్చి అఫీషియల్ గెస్ట్ కింద డిక్లేర్ చేసి వాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే చాలా డేంజరస్ ఇది. ఐ థింక్ మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో అప్పుడు ఐ థింక్ పాకిస్తాన్ కన్నా మనకు బంగ్లాదేశ్తోనే స్కిర్మిష్ అయ్యేటట్టుంది. అయితే మంచిది కూడా, ఆక్యుపై చేసి పడేయచ్చు. మనకు పార్టీషన్లో మనకు స్ట్రాటజిక్గా అవసరమయ్యి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినటువంటివి ఆ ఏరియాస్ని రిక్లెయిమ్ చేసుకోవడానికి అది మంచి అవకాశమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా, ఇర్రెస్పాన్సిబుల్గా, అగ్రెసివ్గా కూడా మాట్లాడుతున్నారు ఆ లీడర్స్. వాళ్ళు కూడా ఎంత జిహాదిస్ట్ అజెండాతో నడుస్తుంది. పాకిస్తాన్ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నది. మన నార్త్ ఈస్ట్ వాటిని డిస్టెబిలైజ్ చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు. సో ఐ థింక్ ఎప్పటికైనా బంగ్లాదేశ్తో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మైనారిటీస్ చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యేటట్టుంది. బోత్ హిందూస్ యాజ్ వెల్ యాజ్ బుద్ధిస్ట్, అక్కడ చాలా ఇంపార్టెంట్ మైనారిటీస్ రెండు కూడా. చూద్దాం. వీడికైతే మాత్రం అది చాలా రాంగ్ డెసిషన్ ఆ గవర్నమెంట్ తీసుకునేది. అటువంటి బ్యాడ్ ఎలిమెంట్ను అఫీషియల్గా రికగ్నైజ్ చేసి వాడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రిజిమ్ ఎంత బ్యాడ్ రిజిమో మనకు తెలుస్తుంది. నమస్కారం.